హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనేది. సో సివిల్స్లో పాస్ కావాలంటే దానికి మారు పేరు ఆర్సి రెడ్డి అని చెప్తూ ఉంటారు. సో మేము ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. అసలు ఏంటి ఇక్కడ ఉన్న ఆ స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది. సో మనతో పాటు సంఘమిత్ర గారు ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. సో ఏంటి ఇంత సక్సెస్ఫుల్గా రన్ కావడానికి గల కారణం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఫస్ట్ చాలా సంతోషంగా ఉందండి. స్టూడెంట్స్ చాలా వరకు 27+ ర్యాంక్స్ వచ్చాయి అండ్ వీ హావ్ రిలీజ్డ్ వాళ్ళ పేర్లు విత్ దేర్ ఏం తీసుకున్నారు మా దగ్గర కోచింగ్ విత్ ర్యాంక్ రిలీజ్ చేశాము. సో చాలా సంతోషంగా ఉంది. ఏంటి మేడం ఆ ఆర్సి రెడ్డి వెనకాల ఉన్న సీక్రెట్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. సో మంచి 500 ఉన్న స్టూడెంట్స్ని రెడీ చేస్తారు అని చెప్పి 1000+ స్టూడెంట్స్ ఇప్పటికీ బయటకు వచ్చారని చెప్పి మేము విన్నాం. సో ఏంటి ఆ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? సో ఇన్స్టిట్యూట్ ఒక విలువలతో కూడిన ఇన్స్టిట్యూట్ అండి. సో 1000+ సివిల్ సర్వీసెస్ ర్యాంకర్స్ ఈ ఆర్సి రెడ్డి సార్ ఎక్స్పీరియన్స్ 45+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఇన్స్టిట్యూట్కి 35+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు. దేశవ్యాప్తంగా మా అలుమ్నాయ్ ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు వచ్చే తరాల్లో కూడా ఎగ్జామ్ ఎలా మారుతుందో ఆ మారుతున్న ఎగ్జామ్కి మా కోచింగ్ కూడా మార్చి స్టూడెంట్స్కి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూలో కానీ ఎలా వాళ్ళు నేర్చుకోవాలి, ఎలాగా ఎగ్జామ్ రాయాలో వి గైడ్ దెమ్. ఓకే. సో ఈ సివిల్స్కి ప్రిపేర్ కావాలంటే ముఖ్యంగా ఢిల్లీ వైపు వెళ్తూ ఉంటారు, అటు సైడ్ వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ మన హైదరాబాద్లో సో ఇంతమంది స్టూడెంట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సో ఒకటి ఏంటంటే ఒకప్పుడు ఢిల్లీకి వెళ్ళే వాళ్ళేమో, అప్పుడు కూడా వెళ్ళలేదు. ఒక పిల్లర్ లాగా మనకు హైదరాబాద్ సెట్ చేశారు యాజ్ అ సెంటర్. ఎక్కడికో వెళ్ళలేరు చాలా మంది, ఆ ఖర్చు పెట్టుకోలేరు. అక్కడి వరకు వెళ్ళి ఫ్యామిలీకి దూరంగా ఉండడం కూడా చాలా కష్టము. పొల్యూషన్ ఒకటి, మంచి ఫుడ్ దొరకదు అండ్ ఎమోషనల్గా సపోర్ట్ ఉండదు. కోచింగ్ కూడా ఎంతో వేల మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి పర్సనల్ అటెన్షన్ దొరకదు. ఇక్కడ మనకు ఎన్వైరన్మెంట్ అనేది ఏదైతే చదువుకోవడానికి చాలా బాగుంటుంది. ఆర్ ఫ్యాకల్టీ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. మా మెంటర్స్ కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళనే మెంటర్స్గా తీసుకుంటాం. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఈస్ అఫోర్డబుల్గా ప్రిలిమ్ కమ్ మెయిన్ కోచింగ్లోనే వీ ప్రొవైడ్ రివిజన్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ ఇవన్నీ కూడా వీ ప్రొవైడ్. యూజువల్గా సపరేట్గా పెట్టాల్సి వస్తుంది. దాంతో ఖర్చు ఇంకా ఎంతలు పెరిగిపోతుంది స్టూడెంట్స్. ఓకే. సో ఎంతోమందికి ఒక కళ ఉంటుంది సివిల్స్లో ప్రిపేర్ కావాలని చెప్పి, కానీ డబ్బు విషయంలో కానీ కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు వెళ్ళలేక ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీ ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎవరైనా అలాంటి వ్యక్తులు మీకు తగిలారా? అంటే అలాంటి వ్యక్తులకు ఏదైనా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పటికీ? చాలా మంది ఉన్నారండి. ముత్యాల రాజు గారు ర్యాంక్ 1 తను ఉన్నారు. We have many alumni who have come from very humble backgrounds who are in high places now. So కౌంట్ చేయలేము, అంతమంది ఉన్నారు. ఓకే సార్. సో చాలా మందికి చదువుకోవాలని చెప్పి ఆశ ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కాబట్టి చూసే ఆ వ్యూవర్స్కి ప్రజలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? యాజ్ ఏ ఆర్సి రెడ్డి నుంచి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఆర్సి రెడ్డి గారి నుంచి? ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఇస్ అ స్టూడెంట్ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ అండి. అండ్ ఇట్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్ కమ్యూనిటీకి ఎప్పుడు ద బెస్ట్ ఇవ్వాలనే కుతూహలంతో వీ గో ఫార్వర్డ్. అండ్ మా ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీ కానీ మెంటర్స్ కానీ మేము ఇచ్చే రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ టాప్ నాచ్గా ఉంటాయి. ఎందుకంటే స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్లో కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇవ్వడము గైడెన్స్ మా యొక్క ప్రత్యేకత. ఓకే సార్. తల్లిదండ్రులకి ఏం చెప్తారు? ముఖ్యంగా పిల్లలకి చెప్పాలంటే ఫస్ట్ మనం తల్లిదండ్రులకి చెప్పాలి. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తల్లిదండ్రులకి ఒకటే అండి, మన రాష్ట్రాల్లో ఒకటి ఏంటంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కాకుండా జస్ట్ ఒక నార్మల్ డిగ్రీతో నేను ప్రిపేర్ అయిపోతాను అన్నట్టు తల్లిదండ్రులు చాలా మంది ముందుకెళ్తారు. దాంతో ఏమవుతుందంటే ఒకటి ఏంటంటే ఆర్సి రెడ్డి సార్ ఎప్పుడు చెప్పేది 70% ఈజ్ ద స్టూడెంట్స్ ఎఫర్ట్ సివిల్ సర్వీసెస్, 30% కోచింగ్, 1% లక్ కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్ని మనము ధైర్యంగా ఎప్పుడు ఫేస్ చేయగలుగుతామంటే మన చేతిలో ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కానీ ఇది నేను తెచ్చుకుంటాను, రాకపోయినా నా జీవితంకి కాదు అన్న ధైర్యం ఉన్నప్పుడు మీ పిల్లలు ఇంకా ముందుకు వెళ్తారండి. సో ఆ విధంగా వాళ్ళని గైడ్ చేయండి. ఇన్స్టిట్యూట్ మీ వెంటనే ఉంటుంది. పిల్లలతోటి మీరు కూర్చొని మేక్ షూర్ ప్రాపర్గా తెలుసుకోండి ఇన్స్టిట్యూట్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు తెలుసుకొని ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడానికి కూడా మేము సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో దట్ స్ట్రాటజీ కూడా ఎలా ప్రిపేర్ కావాలి అనేది. సో మా ఇన్స్టిట్యూట్లో ఎవ్రీ సండే జరుగుతుంది, దానికి కూడా వచ్చి మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ మ్యామ్.